పట్టణంలోని కలెక్టరేట్ దగ్గర విహెచ్పిఎస్ వాళ్ళు నిర్వహిస్తున్న దీక్షకి భారతీయ జనతా పార్టీ పూర్తి మద్దతు తెలుపుతూ ఉన్నది. మరి ఈరోజు వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటే మరి కనీస కనుకరం లేనటువంటి ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఏవైతే విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వీళ్ళు చేస్తున్న రిలే దీక్షలో వీళ్ళు అడుగుతున్నటువంటి ఏవైతే డిమాండ్స్ ఉన్నాయో అవొకటి, మరి మహిళలకి ఈరోజు ఉచిత బస్ అన్నది మీరు ఇవ్వడం జరిగింది. మరి దాంట్లో ఎన్ని పంచాయతీలు అయితే మనం చూసినా, కానీ యాక్చువల్గా ఈ యొక్క బస్సు సదుపాయం కావాల్సింది వికలాంగులకి. అందుకని మీరు బస్సు సదుపాయము వికలాంగులకి ఉచితంగా ఇవ్వాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంత్యోదయ కార్డునిచ్చి వారికి కూడా 36 కిలోల బియ్యం ఏదైతే ఉన్నదో అది కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి ఏదైతే పింఛన్ ఉన్నదో అది 4,000 రూపాయలు అంటే ఏం సరిపోతే ఈరోజు రేపు రేట్లన్నీ పెరిగిపోయినాయి. మరి వీరు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి మీరు ఏవైతే మీరు హామీలు ఇచ్చిండ్రో మరి వికలాంగులకు మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో మరి పెన్షన్ కూడా మరి 6,000 రూపాయలకి పెంచవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో వికలాంగుల చట్టం కూడా 2016లో చేసింది, దాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఏదైతే దీనికి సంబంధించిన 5% రిజర్వేషన్ ఇందిరమ్మ ఇల్లు మరి ఈరోజు ప్రతి ఒక్క పేదవాడు మరి ముఖ్యంగా, ఎందుకంటే కొన్ని మరి ఉపాధి కల్పనలో కూడా కొన్ని ఇబ్బందులు అవుతాయి కాబట్టి వికలాంగులు చేస్తున్న ఒక ఇది నిజంగా మానవత్వ దృక్పథంతో ఆలోచించి ఈ యొక్క డిమాండ్ ఏదైతే ఇల్లు ఉన్నదో వికలాంగులందరికీ కూడా ఒక అదనపుగా ఒక 5% రిజర్వేషన్ స్పెషల్గా కూడా వికలాంగులకి మీరు కేటాయించాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకసారి మరి ఈరోజు ఇంతమంది కలెక్టరేట్ వద్ద మరి ఈ రకంగా రోజు ఏంటంటే మొత్తం పార్లమెంట్ జిల్లా వ్యాప్తంగా చేస్తున్నారు కదా, రోజుకొక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది. మరి మా నల్గొండ జిల్లాలో కూడా రోజుకొక నియోజకవర్గం వల్ల 6 రోజులైంది మరి తిండి తిప్పలు లేకుండా మరి మన వికలాంగుల సోదరులు నల్గొండ కలెక్టరేట్ నల్గొండ నడి ఒడ్డున కలెక్టరేట్ ఎదురుగా ధర్నా చేస్తూ ఉంటే ఈ యొక్క రిలే దీక్షలో పాల్గొంటూ ఉంటే మరి నిన్న ఉత్సవాల పేరు మీద ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు వచ్చి మరి డాన్సులు వేసి మందాగి డాన్సులు వేసిపోయారు నిన్న ఎన్జీ కాలేజ్లో. కానీ నేను అడుగుతా ఉన్న మంత్రులకి మీకు చిత్తశుద్ధి లేదా వికలాంగుల మీద? మీకు కొంచెమైనా బుద్ధి ఉంటే మీరు యొక్క క్లాక్ టవర్ సెంటర్కి వచ్చేవాళ్ళు. ఇప్పటికైనా అంటున్నా మిమ్మల్ని మెడలు వంచుతారు ఈ యొక్క తెలంగాణ ప్రజలు. మరీ ముఖ్యంగా ఈరోజు వికలాంగులు పరుస్తున్న అవస్థలన్నీ కూడా మరి ఈరోజు అందరూ కూడా యావత్ నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా మనసు చలించిపోతూ ఉన్నది. మీ ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క వికలాంగుల హక్కుల కోసం ఏవైతే పోరాడుతున్నారో వీళ్ళందరూ కూడా మరి వీరొక న్యాయపూర్వితమైన డిమాండ్స్ మీరు పూర్తి చేయకపోతే మేము వీరందరి పక్షాన యుద్ధం చేస్తాం మీతోని. మేము అసలు ఊరుకునే ఆలోచనే లేదు. ఖచ్చితంగా మీరు చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా వీరు పిలిపించి మాట్లాడే డిమాండ్స్ అన్నీ కూడా మీరు అమలు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం.